నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కాశ్మీర్లో ఉగ్రదాడిలో మరణించిన భారత పౌరులకు నివాళులర్పించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. సమ్మర్ క్యాంపు వల్ల విద్యార్థులకు ఎన్నో లాభాలు. ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ను ప్రారంభించిన సిపి సాయి చైతన్య. పెహల్గా ఉగ్రదాడిలో అసువులు బాసిన మృతులకు నివాళులర్పించిన మైనార్టీ మర్కజ్ కమిటీ నాయకులు. హౌసింగ్ బోర్డు పార్కులో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టవద్దని కాలనీవాసుల ఆందోళన. నిర్మాణ పనుల అడ్డగింత. రమా సత్యనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా స్వామివారి కళ్యాణం. పాల్గొన్న భక్తలోకం. కేసీఆర్ పాలన 10 ఏళ్ల సంక్షేమం అయితే రేవంత్ రెడ్డి పాలన 17 నెలల విధ్వంసమని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ ప్రజల కొరకు అని, 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజలకు విముక్తి కలిగించిన పార్టీ కేసీఆర్ పార్టీ అని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 ఏళ్ల పాలనలో తెలంగాణను దేశంలోని నెంబర్ 1గా కేసీఆర్ నిలబెట్టారని, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే తెలంగాణను విధ్వంసం చేశారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. అయితే పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో ఈ దేశంలో నంబర్ 1గా నిలబెట్టిన పార్టీగా, నాయకుడిగా ఈ 25వ సంవత్సరం మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. దాంతో భాగంగా ఇవాళ మొట్టమొదలుగా వరంగల్లోని ఎల్కతుర్తిలో టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేసిన సంగతి తెలుసు. ఈ రజతోత్సవ కార్యక్రమాల ప్రారంభంగా ఈ సభ ఉండబోతా ఉన్నది. ఈ సభ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని వెల్లిబుచ్చే సభగా ఉండబోతా ఉన్నదని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ 1గా ఉన్న తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 11వ స్థాయికి, జీఎస్డీపీలో 3వ స్థానానికి ఉండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 14వ స్థానానికి పడిపోయిందని, ఈ లెక్కలే తెలంగాణకు రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసానికి ఉదాహరణ అని ఎమ్మెల్యే అన్నారు. అనేక మాయమాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని రేవంత్ రెడ్డి మాటలు విని తెలంగాణ ప్రజలు మోసపోయారని ఎమ్మెల్యే అన్నారు. తులం బంగారం అడిగినందుకు బాల్కొండ నియోజకవర్గంలో తమ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేసి 33 మందిపై అక్రమ కేసులు పెట్టారు అని ఎమ్మెల్యే తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి తెలంగాణ ప్రజల దీవెనలతోటి 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్. 70 లక్షల మెట్రిక్ టన్ల వడ్లు బండే తెలంగాణ రాష్ట్రంలో 2,70,00,000 వడ్లు బండిచ్చే స్థాయికి తీసుకుపోయినటువంటి వ్యక్తి కేసీఆర్. మంచినీళ్ల కోసం కోసుల దూరం పోయి దిగబెట్టుకుని కోసుల దూరం పోయే పరిస్థితి నుంచి ఇంటింటికి నల్లా పెట్టి నదీ జలాలు ఇచ్చినటువంటి వ్యక్తి కేసీ. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో, అసలు కరెంటు మీద క్వశ్చన్ మార్క్, భవిష్యత్తు ఏంటి అనే పరిస్థితుల్లో 24 గంటల కరెంట్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్. 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేసిన వ్యక్తి కేసీఆర్. రైతు దగ్గర డబ్బులు తీసుకునే ప్రభుత్వాలే తప్పిస్తే రైతుకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వాలు లేని సందర్భంలో రైతు బంధు ప్రారంభం చేసి 72,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. దాదాపు 30,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. అనేక రంగాల్లో తెలంగాణని రోల్ మోడల్ గా, ఈ దేశానికే రోల్ మోడల్ గా చూపెట్టిన వ్యక్తి కేసీఆర్. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా తీసుకుపోయిన వ్యక్తి కేసీఆర్. జీఎస్డీపీ వృద్ధి రేట్లో దేశంలో నంబర్ 3వ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని 3వ స్థానంలో ఉంచినటువంటి వ్యక్తి కేసీఆర్. సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులు ఎలాంటి విద్యను అభ్యసించాలి, భవిష్యత్తులో ఎలా ముందుకు సాగాలి, సమస్యలు ఉంటే ఎలా ఎదుర్కోవాలి అన్న విషయాలను సమ్మర్ క్యాంపులో వివరిస్తామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పట్టణంలోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో సమ్మర్ క్యాంపును నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం చిన్నారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సమ్మర్ క్యాంపుల వల్ల ఆడపిల్లలకు ఆత్మరక్షణ, ఆత్మస్థైర్యం పెంపొందించుకోవడానికి దోహదపడుతుందని అన్నారు. అలాగే ఎలాంటి విద్యను అభ్యసించాలి, ఆత్మస్థైర్యంతో ఎలా ముందుకు సాగాలి అన్న విషయాలను క్యాంపులో వివరిస్తామని సూచించారు. అలాగే నేరాలకు దూరంగా ఉండాలని, మహిళలపై జరిగే నేరాల గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలని అన్నారు. ప్రతి విద్యార్థి ఆత్మస్థైర్యంతో బ్రతకాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు, పోలీసులు ఉన్నారు.
కాశ్మీర్లోని పాల్గావ్లో ఉగ్రదాడిని ఆర్మూర్ మర్కజ్ కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఆర్మూర్ పట్టణంలోని టేక్ మసీద్ వద్ద మర్కజ్ కమిటీ ఆధ్వర్యంలో మర్కజ్ కమిటీ నాయకులు కాశ్మీర్ పాల్గావ్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మర్కజ్ కమిటీ అధ్యక్షుడు మొయినుద్దీన్ మాట్లాడుతూ ఉగ్రవాదులు భారతదేశ పౌరులపై దాడులు చేసి అమానుషంగా చంపడం దారుణమని, కేంద్ర ప్రభుత్వం ముష్కర్లను వెంటనే పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని అన్నారు. దేశంపై దాడికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లాం సభ్యులు ఇబ్రహీం, జహీర్ భాయ్, అజార్, అతిక్, అసీం ఉమర్, సల్మాన్ తదితరులు ఉన్నారు. ये मसला इंसानियत का है और हम हिंदुस्तान के जितने भी शहरियों की मौत हुई है हम उनके साथ खड़े हैं और हम बताना ये चाहते हैं कि अगर गोदी मीडिया इसको हिंदू मुस्लिम का रंग ना दे, हम हिंदुस्तानी हैं और हिंदुस्तान के परचम को लेकर अगर जरूरत पड़ी तो हिंदुस्तान के लिए पहले भी हिंदुस्तान के मुसलमानों ने अपने जान की कुर्बानी दी थी, अगर जरूरत पड़ी तो और भी देंगे, लेकिन नफरत को पैदा करना गलत है। ये हिंदू मुस्लिम का मसला नहीं है। तो मैं मरकजी हुकूमत से मुतालिबा करता हूं, जिन दरिंदों ने ऐसा काम किया है उनको कैफरे किरदार तक पहुंचाया जाए। అందులో ఒక ముస్లిం అతను కూడా ఉన్నాడు, ఆదిల్ హుసైన్ గారు. అతను కూడా కాశ్మీర్ కి చెందిన వాడే. అతను చాలా మంది ప్రాణాలను రక్షిస్తూ ఈ దేశం కోసం ప్రాణాలు అతను కూడా అర్పించడం జరిగింది. ఈ హేయమైన చర్యకు పాల్పడినటువంటి వాళ్ళను క్రూరంగా శిక్షలు వేసి వాళ్ళను వెంటనే వారిని కనిపెట్టి వాళ్ళను డైరెక్ట్ గా చంపివేయాల్సిందిగా, ఎన్కౌంటర్ చేయవలసిందిగా మా కుల్చమతి కమిటీ తరపున కోరుతూ, ఎవరైతే చనిపోయారు వారి కుటుంబాలకు మా సానుభూతి. उनको जो है पकड़ा जाए, सख्त से सख्त जो है इनको सजा देकर उनके साथ इंसाफ किया जाए। लिहाजा आज की ये मजम्मती जो प्रोग्राम है, हम यही मैसेज देना चाहते हैं कि यहाँ का हर शहरी, हर हिंदुस्तानी आपस में एक दूसरे से मिला हुआ है, भाई है। इनको हम तोड़ नहीं सकते, कोई ताकतें हमको जो है अलग नहीं कर सकती हैं। तो सबक सिखाया जाए और करारा जवाब दिया जाए। देश का सारा मुसलमान प्राइम मिनिस्टर के साथ है, देश की हुकूमत के साथ है। आप जब भी हमें आवाज देंगे इंशाल्लाह हम लब्बैक कहकर आपके साथ खड़े हो जाएंगे। देश का 40 करोड़ मुसलमान हमारे हिंदू भाइयों के साथ है, हुकूमत के साथ है। करारा जवाब देकर उसको बताया जाए कि हिंदुस्तान पे हाथ डालने की क्या कीमत होती है। हम ये चाहते हैं कि हुकूमत सख्त से सख्त कार्रवाई करे और हम हुकूमत के साथ हैं। ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులోని పార్కులో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టవద్దని కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేపడుతున్న స్థలం వద్దకు కాలనీవాసులు వెళ్లి నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేపట్టకూడదని, దానివల్ల తమకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. ప్రస్తుతం ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్న పార్కు ట్యాంక్ నిర్మాణం చేపడితే పూర్తిగా పాడవుతుందని తెలిపారు. వేరే ప్రాంతాల్లో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు ఉన్నారు. కాలనీలో ఉన్నటువంటి ఈ చిన్న పార్కు స్థలం లేక ఇంకా చిన్నదిగా అవుతుంది. అట్లాగే ఈ పార్కులో చాలామంది విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులు సేద తీర్చుకోవడానికి ఇక్కడికి మనశ్శాంతి కొరకు వస్తారు. అటువంటి స్థలం కూడా లేకుండా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా మేము అభివృద్ధి కమిటీ భావిస్తుంది. కాబట్టి ఇందులో ఎటువంటి నిర్మాణం చేపట్టద్దని, చిన్నపిల్లలు కూడా ఇక్కడ చాలా ఆటలాడుకోవడానికి ఒక ఆహ్లాదకరంగా ఇక్కడికి విచ్చేస్తారు. మనం ఉన్న పెద్ద సిటీలో ఒక చిన్న పార్కును కూడా కాపాడుకోకపోతే మనం ఎందుకు వేస్ట్ కదా. అందుకని హౌసింగ్ బోర్డు వాళ్ళే కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎన్ని కాలనీస్ ఉన్నాయి అక్కడ నుంచి ఆర్మూరు చిన్న పాతగల్లి కింది బార్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి, కాబట్టి ఇంత మంచి పార్క్ని దాన్ని చెడిపేయడం మంచిది కాదు. ఇంకా కావాలంటే ఇంకొక పార్క్ నిర్మించాలా, అంతేగాని ఉన్నదాన్ని ఎంటర్టైన్మెంట్కు ఉన్న దాన్ని తీసేయడము మన బుద్ధి తక్కువ అవుతుంది. కాలనీ వాసులు విద్యానగర్ అయితే ఏంది, జర్నలిస్ట్ కాలనీ అయితే ఏంది, దూయ కాలనీ, ఈ కాలనీ వాసులు అందరూ ఇక్కడికి వచ్చి వాకింగ్ కొరకు మరి యోగా కొరకు ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఇది పార్క్ లేకుండా ఆల్రెడీ పార్కు చిత్రవద్రం అయిపోయింది, ఇక్కడ గ్రాస్ లేకుంటేనే అయిపోయింది. ఇంకా దీన్ని వృక్షాలతోని కానీ గడ్డితోని కానీ ఏమైనా డెవలప్ చేద్దాం అనుకుంటే మధ్యలో వచ్చేసి ఇక్కడ వాటర్ ట్యాంక్ కడుతున్నంత సమంజసం కాదు. కాబట్టి ఇటువంటి పార్కును చెడిపోయొద్దు. దయచేసి ఒకటే వినియోగించుకుని కాలనీవాసిగా, రాజకీయాలు కాదు, కాలనీవాసిగా ఒకటే కోరుకునే అంటే పార్కు మా హౌసింగ్ బోర్డు తలమానికం. ఖచ్చితంగా దీన్ని కాపాడుకుంటాం. దీన్ని కాపాడుకోవడానికి ఎక్కడికైనా మేము కాలనీగా ఉమ్మడిగా పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. ఒకటే మా చెప్పేది మిన్నారెడ్డి గారికి కానీ, రాకేష్ రెడ్డి గారికి కానీ
ఖచ్చితంగా ఈ పార్కులో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దు. పెద్దలు ఉంటారు, కమిటీ ఉంటుంది, ఎవరికైనా విచారం చేస్తే మంచి చెడులు చెప్తాము. మీ అభివృద్ధిలో ముందు కాలనీ ట్యాంక్ అనేది అందరి కోసమే కాబట్టి మరి ఆ ట్యాంక్ అనేది ఒక పక్కకు ఉండాలా, ఏదైనా ఉండాలా, రేపటి నాడు ఏమైనా అయితే చెప్తే మంచి చెడులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లాంటి నిర్మాణాలు చేపట్టద్దని తక్షణమే నిలిపివేసేలా, మరి ఏదైతే డ్యామేజ్ చేసారో రేపే పనులు చాలు చేయాలని చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ గురుకుల పాఠశాల 4-5 గురుకుల పాఠశాలలు వాళ్ళు సండే రోజు అయితే ఇక్కడ జాతర జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వస్తే వాస్తవంగా కనీస సదుపాయాలు లేవు. మన 2-3 సార్లు కమిషనర్ కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ వాటర్ కలెక్షన్ అవసరం ఉన్నది, వాటర్ అవసరం అని చెప్పేసి చేసిన దాఖలు లేదు. గత 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు, దీని మెయింటెనెన్స్ లేదు, కనీసం మెయింటెనెన్స్ కూడా లేదు. ఇక్కడ కనీసం ఒక 2 కేటాయించేసి మెయింటైన్ చేయడానికి పచ్చదనం చేయాలి. ఉన్న పచ్చదనం పోయి గ్రౌండ్ ఎడర్ చేసి పడేసారు. సిరికొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరించడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి నూతన చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ గతంలో ఉన్న ధరణి భూ చట్టం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి నూతన చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, భూభారతిలో ఏర్పాటు చేసిన నూతన చట్టాలను అవగాహన కార్యక్రమాల ద్వారా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. అనంతరం రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భూ సమస్యలను పరిష్కరించడానికి భూభారతి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, ఈ చట్టాన్ని మండల స్థాయిలో గ్రామాలలో గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించడానికి స్వయంగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మండల స్థాయిలో తహసీల్దార్ రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, నూతన భూభారతి చట్టం అమలు ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలి అనేది అవగాహన కల్పించిన అదనపు కలెక్టర్ కిరణ్కు రెవెన్యూ సిబ్బందికి మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పైపులేసి సొరంగ మార్గం ద్వారా నీటిని తీసుకొచ్చి మా ప్రాంతానికి 1,86,000 ఎకరాలకు ఈ రూరల్ నియోజకవర్గానికి ఆ నీళ్ళు వస్తాయి. ఈ విషయం మీకు తెలుసు. మేము ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మొన్న వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆ కాలువలు మాకు వస్తే ఈ ప్రాంతం అంతా నాకు తెలిసినంత మట్టుకు సార్, మీ రెవెన్యూ రికార్డ్స్లో ఏముందో తెలియదు కానీ సిరికొండ మండలం, దర్పల్లి మండలం, ఈ 2 మండలాల్లో దాదాపు 50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందనేటువంటి మాట, ఇది వాస్తవం అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు జిల్లా కలెక్టర్గా ఈ జిల్లాలో చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో దీంట్లో వచ్చిన అప్లికేషన్స్ కూడా మనం టైం బౌండ్ మేనర్లో డిస్పోజ్ చేసే విధంగా రూల్స్లో పొందుపరిచారు. అంటే మనకి అవసరమైతే నోటీసెస్ ఇచ్చి మనకి హీరింగ్ కండక్ట్ చేసి వితిన్ 60 డేస్లో డిస్పోజ్ చేసే విధంగా ఈ చట్టంలో ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి వన్స్ రైతు సదస్సులో ఇవి స్టార్ట్ అయిన తర్వాత మనం అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి భూభారతి పోర్టల్లో కూడా అప్లై చేసే విధంగా ప్రొవిజన్స్ ఇచ్చారు. సో మనకి రైతులకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదు మీ గ్రామంలో ఎప్పుడైతే రెవెన్యూ సిబ్బంది వచ్చి రైతు సదస్సులు ఏర్పాటు చేస్తారో అప్పుడైనా మీరు అప్లికేషన్స్ ఇస్తే అవన్నీ కూడా మనకి 60 రోజుల్లో డిస్పోజ్ చేసే విధంగా మనకి చట్టంలో రూల్స్లోని కూడా మనకి పొందుపరచడం జరిగింది. సో ఇది మనకి పాత చట్టంలో ఇలా లేదు. అంటే స్టాట్యూటరీగా మనకి డిస్పోజ్ చేయాలి అనేది లేదు. బట్ ఈ చట్టంలో ఏమంటే స్టాట్యూటరీగా మనకి మ్యాండేటెడ్గా దీంట్లో ఈ సెక్షన్లోన ఈ ఇష్యూస్ అనేది పొందుపరచడం జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని విమర్శించే హక్కు ఎవరికీ లేదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ భవన్లో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. వినయ్ రెడ్డిని విమర్శిస్తే సహించబోమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అభివృద్ధి కూడా తాము చేసి చూపుతామని తెలిపారు. చేతకాని బీజేపీ పార్టీ నాయకులు హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయడం చేతకాక కాంగ్రెస్ నాయకులపై మండిపడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మేము ఎలక్షన్లో ఇష్టానుసారంగా పైసలు ఇచ్చి కొనుక్కున్న నాయకులు మా అన్న లేరు. మేము మా పార్టీ అభివృద్ధి చూసి మా పార్టీలో జాయిన్ అయ్యారు. ఎవరైనా కానీ నీ పక్కనున్న 2-3 నాయకులు పట్టుకొని తిరుగుతావు కదా, ఆర్మూర్ పట్టణ కొంతమంది నాయకులు, వాళ్ళని అడగండి కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉంటుందో, ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుందో అది తెలుసుకొని మాట్లాడుర్రి. ఏ పార్టీలోనైనా కానీ ఆ పార్టీలో చేరిన తర్వాత పార్టీకి పనిచేస్తారు కానీ వేరే పార్టీకి పనిచేయరు. అది గుర్తుపెట్టుకోండి. ఏ నాయకులైనా కానీ పార్టీకి పనిచేసిన వాడికి పార్టీ పదవులు ఇస్తుంది. మా ఏఎంసీ చైర్మన్ గారు 10 సంవత్సరాలు కష్టకాలంలో పార్టీకి పనిచేశారు కాబట్టి పార్టీ గుర్తించి వారికి
చైర్మన్ పదవి ఇచ్చి కూకునబెట్టి, అది ఒక బీసీ నాయకుడికి. దీన్ని గుర్తుంచుకొని మీరు గొప్ప చెప్పుకోవాలి, కానీ లేనిపోని నిందలు వేసి వారిని అమానుష పాలు చేస్తే మాత్రం మీకు తగిన మూల్యం చెల్లిస్తాం. మా యువజన కాంగ్రెస్ హెచ్చరిస్తున్నాం. ఆర్మూర్లో కాంగ్రెస్ నాయకులు అన్యాయాలు అక్రమాలు చేస్తారంటవా? ఏం అక్రమాలు చేశారు? మీ దొంగ నాయకులు అక్రమాలు చేశారు. నీ అనుచరుడు ఒకడు అంకాపూర్లో మట్టి సరఫరా చేస్తూ దొరికిన మాట వాస్తవం కాదా? మీ నాయకులు, మీ డొంకేశ్వర మండలంలో ఉన్న నాయకుడు దొంగ రిజిస్ట్రేషన్ మీద ఇన్సూరెన్స్ పైసలు క్లెయిమ్ చేసుకున్న న్యాయం కదా? కింగ్ కోర్టులో కేసు ఫైల్ అయితే ఆర్మూర్లో డొంక మాట వాస్తవం కాదా? ఆర్మూర్ ప్రజలు చూస్తలేరు అనుకున్నాం. ఇంకోటి మీ నాయకుడు మచ్చల దగ్గర అసైన్ భూములలో ఇండ్లు ప్లాట్లు పెట్టి అమ్మిన మాట వాస్తవం కాదా? ఇలాంటి కళ్ళ కనబడతలేవా? అక్రమంగా డబ్బులు 5 కాడికి 10 కాడికి ఇచ్చి బెట్టింగ్లకు ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, ఏం ఎట్లా దమాస్తాడు? బండ్లు తాకట్టు పెట్టుకుంటారు, చైన్లు తాకట్టు పెట్టుకుంటారు, చచ్చిపోతున్నారు పోరగాళ్ళు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ ఉన్నా కానీ ఈ ఆర్మూర్ బీజేపీ ముండగొడుకులు ఈ రకంగా చేస్తున్నారు. మళ్ళా పట్టణ నాయకుడు నేను చెప్తున్నా, పడిగల చౌరస్తా రమ్మని అదేందో పడిగల. నేను చెప్తున్నా, అరే పట్టణ బీజేపీ నాయకుడా, నీకు సిగ్గు శరం ఉంటే పడిగెలకు వస్తావా? నీ అంత చూస్తాం. ఇంకొకటి పిప్రి గ్రామానికి వస్తావా? అక్కడ నీ అంత చూస్తాం. అంటే నీ పిప్రి గ్రామంలో నీ అంత సంగతి తెరక నువ్వేం స్కీములు చేసినావో, పడిగెళ్ళు ఏం స్కీమ్ చేసినావు, అంకాపూర్లో ఇంకో పెద్ద స్కీమ్ చేసినావు. రా, నువ్వు చర్చా గ్రామాతో బహిరంగ సవాల్కు నువ్వు రా, మేము యుద్ధంకు సిద్ధం ఉన్నాం. మీద ఆర్మూర్ పట్టణంలోని రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పురోహితులు, గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రమా సత్యనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో 3వ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగగా కాలనీవాసులు, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త విశాఖ గంగారెడ్డి, గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి మనిషిలో భక్తి పారవశ్యం ఉండాలని, అప్పుడే మంచి ఆలోచనతో ముందుకు సాగుతారని చెప్పారు. రమా సత్యనారాయణ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందుతుందని, బ్రహ్మోత్సవాల్లో వందల మంది భక్తులు పాల్గొనడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు, కాలనీవాసులు ఉన్నారు. దీన్ని ఏమంటున్నాం? శాశ్వత నిధిని ఏర్పాటు చేయడానికి ఒక సంకల్పం చేయమని చెప్పా. ఎందుకంటే ప్రతిసారి చందాలు అడగడం, మీరు ఇవ్వడం, చెయ్యడం, ఇవన్నీ కాకుండా నేను గంగన్నకు మా ఈ విశాఖ కాలనీ సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీకి మాట ఇస్తున్నా. ఒక 10 మందితోటి మనిషికి 1 లక్ష రూపాయలు నేను ఇస్తూ 10 మందితోటి ఇప్పించడానికి సిద్ధంగా. వచ్చే సంవత్సరం మన దేవాలయం కోసం మీరు ఎవ్వరు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫండ్ నుంచి మీరు ఉత్సవాలను నిర్వహించండి. ఎందుకంటే ఎన్నో మతస్థులు ఎన్నో రకాలుగా వారి ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకొని ఎన్నో చేస్తున్నారు. ఇప్పుడు ఈ దేవాలయం కావాలి అంటే 10 కోట్లు పెట్టినా ఈ దేవాలయం కాదు. జమ్మూ కాశ్మీర్లోని పాల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఆర్మూర్ బార్ అసోసియేషన్ కౌన్సిల్ ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ఉపాధ్యక్షుడు గట్టాడి ఆనంద్ మాట్లాడుతూ అమాయకమైన ప్రజలు, పర్యాటకులపై ఉగ్రదాడులు చేయడం దారుణమని అన్నారు. జంతువుల్లా మనుషులను వేటాడి చంపటం తీవ్ర హేయమైన చర్య అని అన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అనగదొక్కాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు అనిల్ కుమార్, చైతన్య, శ్రావణ్, చిన్నారెడ్డి, నర్సయ్య, దేవన్న, జీవన్, ప్రవీణ్, గోవిందరాజు, బాబాగౌడ్ తదితరులు ఉన్నారు. భారతదేశాన్ని ఎదుర్కోలేక పిరికి పందల్లా ఉగ్రవాదులు అమాయక టూరిస్టులపై దాడులు చేసి వారిని చంపేయటం సిగ్గుచేటని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడులలో మరణించిన అమరవీరులకు నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని ఎదుర్కొనే దమ్ము లేక ఉగ్రవాదులు అమాయక టూరిస్టులపై, దేశ ప్రజలపై ఉరుచుకుపడడం సిగ్గుచేటని అన్నారు. దీనికి ప్రభుత్వం సరైన సమాధానం చెప్తుందని, మళ్లీ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
మన భారతదేశంలో మళ్లీ జరగకూడదు. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంటెలిజెన్స్ విఫల్యం వల్లనే ఆ ముష్కరులు ఆ తీవ్రవాదులు చర్యకు పాల్పడి సాహసం చేసినారు. మరి రాబోయే రోజుల్లో సరే ముందు రోజుల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థని కట్టుదిట్టం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఉగ్రవాద చర్యలకు తావునివ్వ. ఇప్పుడు ఎవరైతే ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడిరో వారికి చెంపెపెట్టు లాంటి వారు ఏదైతే చేసిరో దానికి తిరిగి అదే రీతిలో వాళ్ళకి సమాధానం చెప్పాలి. మన భారత సైన్యం భారతదేశ వ్యవస్థ అన్నిటిగా గొప్ప జాతీయవాదంతో ముందుకు పోతున్నది. కాబట్టి వాళ్ళ మనస్థైర్యం దెబ్బతీయనీయకుండా ప్రభుత్వాలు మరి అటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎన్ఆర్ఈజీఎస్ 16వ విడత సామాజిక తనిఖీ నివేదిక కార్యక్రమానికి జిల్లా డ్వామా పీడీ సాయిగౌడ్, విజిలెన్స్ అధికారి నారాయణలు పాల్గొన్నారు. జగన్పల్లి మండలంలోని 21 గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు గ్రామస్తులు ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం ఆడిట్లో అవకతవకలు జరిగాయని గనియాతాండాలో ఉప్పాలపల్లి గ్రామ ఉపాధి హామీ కూలీలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ లేని వారిపై కూడా డబ్బులు జమ చేశారని ఆందోళన చేపట్టారు. అవకతవకలకు పాల్పడ్డ వారిని తక్షణమే తొలగించాలని, అలాగే వారి వద్ద నుండి డబ్బులు రికవరీ చేయాలని అన్నారు. అనంతరం అధికారి మాట్లాడుతూ తప్పులకు పాల్పడ్డ వారిని ఎవరిని వదలబోమని, డబ్బులు వారి నుంచి రికవరీ చేస్తామని, విధుల నుండి తొలగిస్తామని తెలిపారు. పనిచేసిన వారికి నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సతీష్ కుమార్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు, ఆయా గ్రామాల యువకులు తదితరులు ఉన్నారు. భీమ్గల్ మండలం పురాన్పేట్ గ్రామంలో ఆశ్రమం వద్ద పంట పొలాల్లో 70 ఎకరాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 100 నుంచి 200 వరకు మామిడి చెట్లు కాలిపోయాయి. అలాగే మోటార్ పంపులు, 50 నుండి 60 కేబుల్ వైర్లు, రైతుల వరి కుప్పలు, పైపులు, గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ రావడం ఆలస్యమైంది. ఊరి యువకులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చినా పని చేయలేదు, ఎందుకంటే పని చేస్తలేదు అని అడిగితే దురుసుగా ప్రవర్తించారని మాజీ సర్పంచ్ తోటశంకర్ వాపోయారు. ఫైర్ అయిందా ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్లో ఇక్కడ నుంచి అంటే సుమారు 1.5 కిలోమీటర్ దూరం నుంచి ఫైర్ అయితే వస్తుంది. నేను అప్పటికే నిజామా నుంచి నాకు కాల్ వచ్చింది. నిజామా నుంచి వచ్చేసరికి 1.5 అవర్స్ అయింది. అప్పటికి మా విలేజ్ వాళ్ళు చల్లారుతూ నుండి వేగంగా గాల్పు రావడం వలన ఎక్కువ ఫైర్ అయ్యి మంటలు వస్తుండగా లాస్ట్లో ఫైర్కు ఫోన్ చేస్తే ఆ ఫైర్ వాళ్ళు వచ్చిర్రు. అప్పటికే ఫైర్ వాళ్ళకి చల్లారిపోదామంటే ఫైర్ మిషన్ పనిచేయడం లేదు. ఇక్కడ భీమ్గల్ మండల్ లోపల ఇంత పెద్ద మున్సిపల్ లోపల ఒక ఫైర్ ఇంజన్ పనిచేయకపోవడం అనేది దుర్మార్గమైనది. వాళ్ళు వచ్చిన వర్గాలు ఏం చెప్తున్నారు, నేను గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చెప్పినా వీళ్ళకి చెప్పినా అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అయిపోయింది, ఉన్న ప్రభుత్వం కూడా పనిచేస్తలే అంటే మరి ఆ ఫైర్ ఇంజన్ దేనికోసం పెట్టారు భీమ్గల్ లోపల? ఇల్లు కాలినాక కుప్పగూల బూడిది తీసుకోవడానికే. జగన్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరం ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ వేడుకలు అదే పాఠశాలలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. నాటి పూర్వ విద్యార్థులు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. నాడు విద్యను నేర్పించిన గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా శాలువా పూలమాలలతో సన్మానించి వారి ఆశీర్వాదం పొందారు. నేడు ఉన్నత స్థానంలో స్థిరపడడానికి గురువులే కారణమని పూర్వ విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. లాస్ట్ కింద లక్ష్మీసారి అంటుంది కూడా డెవలప్మెంట్ సిటీ కాబట్టి అప్పుడు స్కూళ్ళలో ఫస్ట్ మనం నేర్చుకుని అదే కాశ్మీర్లోని పహల్గావ్లో టెర్రరిస్టుల దాడికి నిరసనగా శుక్రవారం కమ్మర్పల్లి జమా మసీద్ ఎదుట ముస్లిం కమిటీ తరపున నిరసన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టుల దిష్టిబొమ్మను ముస్లింలు తగలబెట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అహ్మద్ మాట్లాడుతూ పహల్గావ్లో దాడి సందర్భంగా ముస్లింల మరియు ఇతరులు అని అడిగి చంపారని, హింస అనేది ఇస్లాం మతానికి విరుద్ధం, ఇలాంటి సంఘటనలో పాల్గొన్న పాకిస్తాన్ తీవ్రవాదులు గుర్తుంచుకోవాలని అని అన్నారు. మృతులకు సంతాపం వ్యక్తం చేసి దోషులను వెంటనే అంతమొందించాలని వారు డిమాండ్ చేశారు. ఇస్లాం మతం శాంతిని కోరుకుంటుందే తప్ప ఎవరిని చంపమని చెప్పదని, ఈ దాడిలో పాల్గొన్న టెర్రరిస్టులు ఇస్లాంకు వ్యతిరేకులు అని ఆయన అన్నారు. భారతదేశ సైన్యం కేంద్ర ప్రభుత్వ టెర్రరిస్టులను వెంటనే అంతమొందించాలని
వారికి తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మెహమ్మద్ అమీర్, మెహమ్మద్ సాజిద్, సమీత్, మాజీ కోఆప్షన్ అజ్మిత్ పాషా, మెహమ్మద్ జమీల్, ఇంతియాజ్, డాక్టర్ యాకూబ్, షేక్ అలావుద్దీన్, షాహెబ్, రెహాన్, సుబేదార్, ఉమేష్, ఇమ్రాన్, సమీర్, తమిళ్, సోఫియాన్, అఫ్రీద్, సల్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఇస్లాం మతం ఎప్పటికీ శాంతిని కోరుకుంటుంది, కానీ ఇలా చెప్పమని ఎవరికి చెప్పది. ముల్గాంలో టెర్రరిస్టులపైకి హుస్సేన్ అనే వ్యక్తి వారి బంధువులను లాక్కొని వారిపై అటాక్ సిద్ధమైండు. వారిని కూడా చెప్పడం జరిగింది. ముస్లిం వ్యక్తిని కూడా మొత్తం 28 మందిని చెప్పడం జరిగింది. దీన్ని మొత్తం తీవ్రంగా కమ్మర్పల్లి ముస్లిం కమిటీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖబర్దార్ తీవ్రవాదులారా, పాకిస్తాన్ తీవ్రవాదులారా, మా మీద ఇలాంటి దాడులకు తిరిగి పొందే చర్యలకు పడిపోతే మేము భయపడేటోళ్ళం కాదు. దీన్ని ధీటుగా ఎదుర్కొంటాం. మా భారతదేశ సైన్యం దీనికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి చర్యలు చేపట్టినా మేమంతా పూర్తిగా వాళ్ళకి మద్దతు ఉంటాం. కేంద్ర ప్రభుత్వం కూడా వారిని కఠినంగా శిక్షించాలి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయి ర్యాలీని నిజామాబాద్ పట్టణంలోని స్థానిక దుబ్బా పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దుబ్బా ప్రాంత వీధుల్లో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా దోమల నివారణపై మనందరి పంతం, దోమల అంతం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, నీటి నిల్వలను తొలగించండి, మన ఆరోగ్యం మన చేతుల్లో, దోమలు పుట్టకుండా, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి, దోమ తెరలను వాడండి లాంటి నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ అనంతరం దుబ్బా పట్టణ కేంద్రంలో ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ మాట్లాడుతూ దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా, మెదడువాపు లాంటి వ్యాధులను అరికట్టాలని సూచించారు. దోమల నివారణకై తిరిగి పెట్టుబడులు పెట్టాలని, తిరిగి ఊహించాలని, తిరిగి ప్రతి ఒక్కరిని ప్రేరేపించేలా చర్యలు చేపట్టేలా ఈ సంవత్సరం నినాదం ఉందని తెలిపారు. ఆశాలు, ఏఎన్ఎంలు ప్రతిరోజు గృహ సందర్శనలో ఏ రకమైన జ్వరం అయినా రక్త నమూనాలు సేకరించి మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని తెలియజేశారు. అదేవిధంగా ఫీవర్ సర్వేను నిర్వహిస్తూ ప్రతి శుక్రవారం నీటి నిల్వలను తొలగించుటకై ఫ్రైడే డ్రైడేని నిర్వహించాలని, యాంటీ లార్వా మెజర్స్ను క్రమం తప్పకుండా చేస్తూ దోమల నివారణకై అబేట్, టెమిపాస్ లాంటి స్ప్రే చేయాలని అన్నారు. మెదడువాపు వ్యాధులన్నీ కూడా ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి అది దోమ చిన్నదైనప్పటికీ కూడా మనకి ఇవన్నీ చాలా హెల్త్ ఇష్యూస్ అన్నవి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ సరైన టైంలో సరైన డాక్టర్తో ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళకి ప్రాణాపాయం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ దోమల్ని అరికట్టడానికి మన వంతు భాగంగా మనం ఒక దినచర్యలో భాగంగా అందరూ కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. అట్లాగే పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనందరి బాధ్యత ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఓకేనా, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు మన వర్క్. పబ్లిక్కి మన ఇంటింటికి మీరు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకు తెలియని విషయాలన్నీ. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పాల్గావ్ గ్రామంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వేల్పూర్ మండల కేంద్రంలోని వేల్పూర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తులతో నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సంఘటనలకు నిరసనగా అందులో అమరులైన వారికి క్యాండిల్తో నివాళులర్పించి అమరులైన కుటుంబాలకు న్యాయం చేయాలని, ఉగ్రవాదాన్ని అంతం చేయాలని, దీన్ని ప్రతి భారత పౌరుడు ఖండించాల్సిందేనని, కులమతాలకు అతీతంగా భారతీయులందరూ ఐక్యంగా ఉండి ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షుడు మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు. నేను నా దేశం, ఈ రెండింటిలో నా దేశమే ముఖ్యమని ఈ సందర్భంగా కూడా మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఏదున్నా కూడా మనం అందరం కూడా దేశం కొరకు, దేశ సమైక్యత కొరకు, దేశం యొక్క సార్వభౌమాధికారం కొరకు పౌరులంగా మనం అందరం కూడా ముందుండాలి. ఈ సందర్భంగా మేమందరం కూడా అంబేద్కర్ పక్షాన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దోషులను ప్రభుత్వము కఠినంగా శిక్షించాలని, కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభుత్వం తరఫున సానుభూతితో పాటు వారికి న్యాయం జరిగేలా చూడాలని మేమందరం కూడా కోరుకుంటూ మరొకసారి ఆ కుటుంబ సభ్యులందరికీ ఈ యొక్క దాడిలో చనిపోయినటువంటి వ్యక్తులందరికీ కూడా అంబేద్కర్ యూత్ పక్షాన సంతాపాన్ని తెలియజేస్తూ నందిపేట్ మండలంలోని వేల్మల్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నిరుపయోగంగా తయారైందని, అసలు చలివేంద్రం ఉందా అన్న చందంగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నందిపేట్ మండలం వేల్మల్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంచాయతీ సమీపంలో చలివేంద్రం గత 10 రోజుల క్రితం ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం తీవ్రత పెరిగినప్పటికీ చలివేంద్రంలో కుండలు లేవని, నీటి వసతులు కల్పించలేదని, పూర్తిగా నిరుపయోగంగా చలివేంద్రం తయారైందని అన్నారు.
అన్నారు. ప్రజలకు అవసరమయ్యే పనులు చేపట్టాలని, చలివేంద్రం ప్రారంభిస్తే ఎండాకాలం పూర్తయ్యేంత వరకు పూర్తి నీటి వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని గ్రామ యువకులు డిమాండ్ చేశారు. నడిస్తే అడుగడుగున నీళ్లు తాగకుండా మనిషి బయటకి జరిగిన ప్రదేశం చలివేంద్రం అని పెట్టిన గ్రామ పంచాయతీ నుండి కార్యాలయం నుండి ఒక నీటి బొట్ట కాదు, నీటి కుండ కూడా లేదు. ఇక సుమారుగా ఈ బాధ నెల రోజుల నుంచి ఇదే విధంగా ఉన్నది. పెట్టి 2 రోజులు అయితే నెల 100 రోజుల నుంచి నెల రోజులు తాగే నీరు లేదు, ఏం లేదు. నామకే వాస్తు సెడ్డు చలివేంద్రం ఫ్లెక్సీ. దయచేసి అధికారులు కూడా ఈ చలివేంద్రం అనే పేరు ముసుగులో గ్రామ పంచాయతీ పరిపాలన, సెక్రటరీల పరిపాలన అధికారులు దీనికి స్పందించి వారిపై తగు చర్య తీసుకోగలరని అధికారులకు వినపించు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాశ్మీర్లో ఉగ్రదాడిలో మరణించిన భారత పౌరులకు నివాళులర్పించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. సమ్మర్ క్యాంపు వల్ల విద్యార్థులకు ఎన్నో లాభాలు. ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ను ప్రారంభించిన సిపి సాయి చైతన్య. పెహల్గా ఉగ్రదాడిలో అసువులు బాసిన మృతులకు నివాళులర్పించిన మైనార్టీ మర్కజ్ కమిటీ నాయకులు. హౌసింగ్ బోర్డు పార్కులో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టవద్దని కాలనీవాసుల ఆందోళన. నిర్మాణ పనుల అడ్డగింత. రమా సత్యనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా స్వామివారి కళ్యాణం. పాల్గొన్న భక్తలోకం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.